టీవీ49 న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక డిపౌల్ ప్రైమరీ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమం సిస్టర్ నిమ్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మోర్చా నాయకురాలు మోమినా షబానా పాల్గొని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి విద్యార్థుల తల్లిదండ్రులతో తల్లికి వందనం గురించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో చాలాసేపు ముచ్చటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమం ఉద్దేశించి పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులతో సమన్వయం ఉంటుందని, అవి సమస్యలను పరిష్కరించడంలో విద్యార్థుల యొక్క విద్యకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. సిస్టర్ నిమ్మి గారిని పుష్పగుచ్చంతో స్వాగతం పలకడానికి 5th క్లాస్ అఫ్రా మేహబ్ ఆహ్వానిస్తున్నాను. This is the promise of love. They shall be seasons refreshing, sense of the Savior above. Showers of blessings, showers of blessings we need. Mercy does turn us falling, but further showers we plead, but further showers we plead, but for సో షబానా మేడం గారిని మొక్కలు నాటడానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. నిదానంగా ఇప్పుడు ఎక్కువ దూరం చెత్త బుడిపో కొట్టినారా మేడం? అంటే వాళ్ళు ఇవ్వాలి, ఇంకా తీసుకురాలి. హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకు నాకు తెలిసి అందరికీ తల్లికి వందనం అనేది అందరికీ వచ్చింటుంది అనుకుంటాను. అందరికి వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరు హ్యాపీ. ఎవరికైనా రాని వాళ్ళు ఉన్నారా ఇక్కడ? తల్లికి వందనము రాని వాళ్ళు ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ ఒకసారి కలిసి మాతో ఏదైనా ఉంటే సమస్య ఉంటే ఏమైనా మేము మా వంతు పరిష్కరించడానికి మీకోసం ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం వచ్చినందుకు మీ తరఫున అందరూ ప్రభుత్వానికి, ఈ ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఎప్పుడు లేని విధంగా, మన రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారిగా తల్లికి వందనం ప్రతి కుటుంబంలో ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే నలుగురు, ఐదుగురున్న ఐదుగురికి కూడా వచ్చినందుకు మీరందరూ రాష్ట్ర ప్రభుత్వానికి, మీ పిల్లలందరూ ఈరోజు క్లాప్స్ కొట్టి ఒకసారి వినిపియండి నాకు. ఈరోజు ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి రాష్ట్రంలోని ప్రతి స్కూల్స్ లో కూడా ఈరోజు పేరెంట్స్ మీటింగ్ అని ఒకటి, మన రాష్ట్రంలో ప్రతి మారుమూల స్కూల్స్ లో కూడా పేరెంట్స్ మీటింగ్ అని ఒకటి ఈరోజు పెట్టారు. ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులకి, టీచర్స్ కి, పిల్లల గురించి మీకు వీళ్ళకి ఐక్యత ఉంటే ఇంకా పిల్లలకి ఇంకా ఎక్కువగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇట్లా మీట్ కావడం వల్ల ఈజీగా సొల్యూషన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి రాష్ట్రంలో ప్రతి స్కూల్లో ఈరోజు ఈ తల్లికి వందనం గురించి కూడా, ఈ పిల్లలకి రాని వాళ్ళకి కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మా వాళ్ళ సమస్య చెప్పి కూడా మాకు చెప్పినా కూడా ఏదైనా కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కూడా రాకుండా ఉంటది. వాళ్ళది కూడా ఏదైనా ఉంటే రెక్టిఫై చేయగలుగుతాం మేము. అది కూడా ఒక సమస్య. అదే విధంగా పేరెంట్స్
ఈరోజు స్కూల్స్ సంబంధించి పిల్లలకు సంబంధించి ఏదైనా సమస్య ఉన్నా కూడా డైరెక్ట్ మేడం వాళ్ళతో మాట్లాడుకొని మీ సమస్యను కూడా తీర్చుకోవచ్చు. ఇంకొక చిన్న విషయం చెప్పాలంటే నేను స్కూల్ గురించి 2 మాటలు మాట్లాడగలుగుతాను. ఈరోజు డీపాల్ స్కూల్ అనేది ఆత్మకూరు పట్టణంలో ఇటువంటి విద్య ఇవ్వడం అనేది మన ఆత్మకూరు పట్టణంలో మనం చేసుకున్న అదృష్టం ఈరోజు. ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్న బుక్స్, హైదరాబాద్ లో ఉన్న మెటీరియలే సేమ్ ఈరోజు మాకు డీపాల్ స్కూల్లో కూడా ఈ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా సేమ్ అదే విద్య. ఎటువంటి డబ్బు ఈ 10,000, 15,000, 20,000 డబ్బే కాదు. ఇప్పుడు మనం సపోజ్ హైదరాబాద్ వెళ్ళి చదువుకోవాలంటే 1,00,000 డబ్బు అవసరము. కానీ అదే చదువుని ఇక్కడ ఏమి డబ్బు లేకుండా ఈరోజు మనకు చదివిస్తున్నారు, విద్యను అందిస్తున్నారు. అంటే ఈరోజు మనకు చాలా అదృష్టం. డీపాల్ స్కూల్ మన ఊరికి రావడం కూడా మనం చేసుకున్న అదృష్టము అని చెప్పుకోవచ్చు. డీపాల్ స్కూల్లో ఈరోజు స్టూడెంట్స్ ఉన్నారు, నాకు తెలిసి మా ఇంట్లోనే ఉన్నారు. డాక్టర్స్, ఇంజనీర్స్ అబ్రాడ్స్ లో పోయి సెటిల్ అయినారు. ఎప్పటి నుంచో 10 years 15 years నుంచి కూడా అబ్రాడ్ లో పోయి డీపాల్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే మంచి మంచి స్టేట్ ర్యాంక్స్ కూడా తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో మనం చేసుకున్న అదృష్టం అనే చెప్పుకోవచ్చు. మనకు ఈరోజు వీళ్ళంతా సర్వీస్ చేస్తున్నారు, మనకేం డబ్బు అనుకున్నా. అదే విధంగా Incoming call from Rajapita Suresh Singh identified by Truecaller. ఉన్నా కూడా డైరెక్ట్ గా మీరు ఒకసారి టీచర్స్ తో మాట్లాడొచ్చు. నేను కూడా ఉంటాను, వింటాను, చూస్తాను. ఎవరైనా పేరెంట్స్ మాట్లాడగలుగుతారా? ఆల్రెడీ ఓకే స్ట్రెంత్ ఎక్కువ అయిపోయింది. ఇటువంటి సమస్య ఇక్కడ చదవాలని వచ్చాను.